అనంతపురం జిల్లా సింగనమల సమస్యల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని మాజీ మంత్రి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ పేర్కొన్నారు. సింగనమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు ఎదురుగా నూతన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ పోరాటాలకు పుట్టిన గడ్డ సింగనమల అన్నారు. ప్రజల హక్కుల కోసం, రైతుల సమస్యల పరిష్కారం కోసం సింగనమల ప్రాంత ప్రజలు ఎప్పుడూ ముందుండి పోరాడిన చరిత్ర ఉందన్నారు. అన్యాయం జరిగిన ప్రతిసారి ప్రజల తరఫున గలమెత్తిన నేల సింగనమలదని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించారన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరిగిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. రైతులకు అవసరమైన మద్దతు, పంట నష్టపరిహారం, సాగునీటి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈరోజు రైతుకి చెప్పేదాంట్లో కూడా ఈ ఆర్టీసీ వేదికగా జరుగుతుంది. దాని సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కూడా పూర్తి అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో అనేక రకాల కూడా ఈరోజు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అనేక సంక్షోభంలో కూడా కూరుకోలేదు. ముఖ్యంగా వ్యవసాయం కూడా సంక్షోభంలో ఉంది. వ్యవసాయదారుడు అనేవాడు కూడా ఈరోజు సంక్షోభంలో కూడా కూరుకోబోయాడు. వేసిన పంటలు కూడా వెనక్కి రాలేదు. పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర కూడా లేకుండా పరిస్థితులు. ఈరోజు ఉద్యాన పంటలకు కావచ్చు, లేకుంటే ధాన్యానికి కావచ్చు, వేరుశనగకు కావచ్చు, మొక్కజొన్నకు కావచ్చు, ఏ దానికి కూడా ఈరోజు గిట్టుబాటు ధర అనేది మాత్రం ఏమాత్రం కూడా లేదు. కేవలం ఆర్భాటంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్పీ మాత్రం ప్రకటించాయి, కానీ ఒక్కటి కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ కానీ ఇనిషియేటివ్ కూడా తీసుకోలేదు. కొనడానికి మొక్కజొన్న కానీ, వరి కానీ, ఏది వేరుశనగ కానీ అనేక రకాలు ఉన్నాయి. ఈరోజు ఎంఎస్పీ వచ్చేసి మొక్కజొన్నకు 2400, 1500 కూడా కొనేవాడు లేడు. వరికి వచ్చేసి 2200 ఉంటే ఈరోజు 1550 రూపాయలకు కూడా వరికి కూడా కొనేవాళ్ళు లేడు. 4200 వేరుశనగకు ఉంటే ఈరోజు కేవలం 2600 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేకుండే పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు ఒక అగమ్య గోచరంగా రైతుల యొక్క పరిస్థితి కూడా ఉంది. అలాగే అందుకోసమే దీనికి అందరూ కూడా ఇన్సూరెన్స్ రావడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ అన్ని దానిపైన కూడా పోరాటం కూడా చేస్తాం. వచ్చిన యూరియాని కూడా ఈరోజు బ్లాక్ మార్కెట్కి కూడా తరలిస్తారు. గత సంవత్సరం తరలించినారు. ఈ సంవత్సరం కూడా స్పిక్ యూరియా వస్తానే ఎక్కడిదక్కడ అనేది కూడా రైతు సేవా కేంద్రాలు తరలిస్తామని చెప్పేసి లేకుండా బ్లాక్ మార్కెట్కి తరలించారు. ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడిగా లేదు. ప్రభుత్వమే కాదు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు, మంత్రులతో సహా ఈరోజు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు కూడా అందుకోసమే ఇటువంటి పరిస్థితులు ఈ అన్ని దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని కోరుతా ఉన్నా. రాజకీయాలు ఏం లేవు. ఇప్పుడు రైతాంగం కష్టంలో ఉంది. ఎక్కువ ధర అడగడం లేదు. ఎంఎస్పీ అమలు చేయమంటా ఉన్నాం. అట్లాగే పంట కొనుక్కుమారు అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి నేను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలే. తక్షణం ప్రభుత్వం స్పందించి మా అమరావతిలో 1000 కోట్లు ఖర్చు పెట్టే బదులు అనంతపురం జిల్లాలో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన రైతాంగం బాగుంటుంది. రైతులు ఆదుకొని కోరుతా ఉన్నా. జగన్మోహన్ నాయకత్వాన ప్రజల కష్టాలు తీర్చడం కోసం, వాళ్ళతో కలిసి పనిచేయడం కోసం సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు అసలు కలెక్టర్ గారికి అర్థం కావాలంటే కలెక్టర్ గారు రిపోర్ట్ తెప్పించుకుంటా ఉన్నారు. చెట్టు ఎండిపోతే పడే బాధ, ధాన్యం నానిపోతే వచ్చే బాధ ఆయనకి అర్థం కావాలా. సో ఖచ్చితంగా రేపు 10 గంటలకల్లా కార్యక్రమం మొదలైతే అందరినీ కోరుకుంటా ఉన్నాను. రైతులతో అమ్మని కోరుకుంటున్నాను.